గుంటూరు పల్నాడు. ఇప్పుడు మీరు ఏ ఇత్తనం వేశారు? భీష్మ ఎనిస్టా వాళ్ళది భీష్మ వేశారు. భీష్మ తొలికోత కోసారు. తొలికోత ఎన్ని కాడికి అయిందండి? 7 కాడికి వచ్చింది. వాటిల్లో ఏమన్నా తాలు తక్కువగానే ఉంది. మీరు తొందరగా కాయటం వల్ల, తొందరగా వేసుకోవడం వల్ల తాలు అవుతాయి అని చెప్పి ముందుగానే కోసుకున్నారు. ఆ 7 గంటలు ఎంత చేసి అమ్మారు? 13.5 చేసి అమ్మారు. ఎక్కడ అమ్మారు? గుంటూరు మార్కెట్ లో అమ్మారు. మార్కెట్ యార్డ్ లో. అయాల తేజ ఎంత ఉందండి? 14.5 ఆ మధ్య ఉంటే 1000 రూపాయల తేడాతో కొన్నారు. కొనకుండా అయితే లేరు. మాకు ఈ ఇత్తనం వద్దు, ఈ ఇత్తనం బాగోలేదు అని అన్నారా? లేదు. కాకపోతే తేజ మీద ఒక 10 రూపాయలు తక్కువగా పోయింది. రెండో కోత కోసారు. రెండో కోత ఎన్ని? రెండో కోత 10 కాడికి వచ్చింది. రెండో కాడి 10 కాడికి వచ్చినాయి. రెండో కోత 10 కాడికి వచ్చినాయి. వాటిని అమ్మారా? అమ్మలేదండి. ఏసీలో పెట్టుకున్నారు. వాటిని ఏసీలో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మూడో కోత ఎన్ని వచ్చేటట్టు ఉన్నాయి? 30 కాడికి అనుమానం లేకుండా వచ్చింది. తిరుగులేదు. మీకు ఎక్కడన్నా గానీ బొబ్బరుందా? బొబ్బరలేదు. ఈ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తామర పురుగు ఎక్కువగా ఉంది. ట్రిప్స్ అటాక్ ఎట్ట ఉంది? తక్కువే ఉంది. మిగతా రకాలు, మిగతా తేజ రకాలు ఎట్ట ఉన్నాయండి? ఆగట్లేదు. వాటిలో బొబ్బరు ఎట్ట ఉంది? బొబ్బరు ఎక్కువగానే ఉంటుంది. మీ చేయనమ్మటే మీరు రాలేదు, మీరు రాగదలికి నేను చూసాను. మీ చేయనమ్మటే ఏ విధంగా ఉంది? బాగానే ఉందండి. మీ చేయనమ్మటే బొబ్బర పూర్తిగా ఉంది. మిగతా తేజ రకాలు దాంతో పోల్చుకుంటే భీష్మ ఇత్తనం మీకు ఏ విధంగా ఉంది? బానే ఉందండి. బానే ఉంది. వేసుకోవచ్చుగా? అనుమానం. ఇప్పుడు అసలు నేను రాగదలిగే మీరు ఒక మాట చెప్పారు. ఏదో చెప్పారు. ఏం చెప్పారు? ఈ ఊర్లో అందరూ భీష్మాని వేస్తున్నారా? దగ్గరగా ఈ రెంటపాల విలేజెస్ లో 2000 నుంచి 3000 ఎకరం పడిద్దా? 3000 విస్తీర్ణం. ఎక్కువగా భీష్మ వేయాలనుకుంటున్నారు. ఎందుకంటే రైతులకు మెచ్చింది. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే ఈ ఇత్తనం వద్దనేది ఎవరు అనలా. రూపాయి ఎక్కువ తక్కువ కొన్నారు. 1000 రూపాయలు తక్కువ అయినా గానీ మిగతా తేజ మీద మీకు భీష్మ అయితే నచ్చింది. దేనికి నచ్చింది? కాపు చిక్కదానం. అసలు పైరు పెంచలా నేను. పెట్టలో నీళ్లు పెట్టలా. తర్వాత కాలం పోయింది. మళ్ళీ పెట్టపోయాక పెట్టాల్సి వచ్చింది. లేకపోతే పైరు కూడా బాగానే అయింది. ఏ కాయ పెంచాలండి. వైరస్ గాని తామర పురుగు గాని తట్టుకొని బాగా నిలబడింది. ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మేము ఇప్పుడు ఇంత ఎండలో కూడా ఈ వీడియో తీసుకోవడం కారణం ఏంటంటే మా ఇత్తనాల మీద ఏంటంటే దుష్ప్రచారం ఎక్కువైంది. ఎందుకైందంటే మా ఇత్తనం తామర పురుగుని తట్టుకొని, బొబ్బరిని తట్టుకొని బాగా గట్టిగా కాస్తుంది. మార్కెట్ లో డిమాండ్ ఉండటం వల్ల మిగతా కంపెనీల వాళ్ళు గాని, లేదంటే మిగతా ఈ డీలర్స్ గాని, ఈ యూట్యూబర్లు గాని మా మీద చెడు ప్రచారం చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే భీష్మ అనే ఇత్తనం మార్కెట్ లో కొంటలేదు, మార్కెట్ లో అసలు ఎవరు అడగట్లేదు అనేది ప్రచారం చేస్తున్నారు. మేము ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఎండలో కూడా మీ దగ్గరికి వచ్చి కనుక్కోవడం కారణం ఏంటంటే మీరు అమ్మారు కాబట్టి మీ దాని గురించి కనుక్కోవడం కోసం వచ్చాను. అయితే మార్కెట్ లో దానికి దీనికి 1000 రూపాయల డిఫరెన్స్ తో కొన్నారు. మాకు వద్దు, మాకు ఈ పనికిరావు అని చెప్పి అయితే అనలా. మీరైతే మిగతా వాడితో పోల్చుకుంటే వేసుకోవచ్చుగా? వేసుకోవచ్చు, అనుమానం లేదు. రైతులకు గట్టిగా చెబుతారుగా? అసలు అందరూ చూస్తుంటారు, కాలకట్ట అందరూ చూస్తారుగా. రైతు సోదరులందరూ గమనించండి, మా మీద తప్పుడు ప్రచారాలు ఎక్కువైనాయి కాబట్టి ఈ రైతు చెప్పే మాట వినండి. ఈ రైతు కొండలో, ఈ వీళ్ళ వచ్చేతలకి రెంటపాల, గ్రామం వచ్చేతలకి రెంటపాల, జిల్లా వచ్చేతలకి సత్తినపల్లి, ఈ మండలం వచ్చేతలకి సత్తినపల్లి, జిల్లా వచ్చేతలకి పల్నాడు. ఈ రైతు ఫోన్ నెంబరు కింద నేను మెన్షన్ చేసి ఇస్తాను. మీకు రైతులు ఎవరన్నా కావాల్సి వస్తే ఇప్పటికైనా ఈ తోట వచ్చి మీరు సందర్శించవచ్చు. కాబట్టి రైతులందరూ గమనించి ఈ మంచి ఆలోచనతో మంచి విత్తనాన్ని ఎంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మంచిదే.